హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైజ్ ఎవ్రీడే. సో నేను వీకెండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదండి. మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటి ముందు ఉండే తోట అండి ఇది. సో వాళ్ళ ఇంటి ముందు అంతా కూడా గ్రీనరీ ఉంటుందండి. ఇక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అసలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా వాష్ అవుట్ అయిపోతాయండి. అక్కడున్న గ్రీనరీ, బాండ్ బిట్వీన్ పీపుల్ కానీ చాలా చాలా బాగుంటుందండి. నిజంగా విలేజ్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్ అండి. సిటీ లైఫ్ ఏంటి అంటే పొద్దున్న లెగుస్తాం, పరిగెడతమే ఉంటుందండి. విలేజ్లో ఉండే సాటిస్ఫాక్షన్ సిటీ లైఫ్స్లో ఎప్పటికీ రాదండి. ప్రతి ఒక్కళ్ళు విలేజ్లో ఎలాగంటే ఈవెన్ దో దే ఆర్ నాట్ రిలేటివ్స్, బాబాయ్, పిన్ని, నానమ్మ, తాత ఇలా మాట్లాడుకుంటారు. అది నిజంగా చాలా ప్లెజెంట్ వైబ్ వస్తుందండి. సో మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంటి ముందు ఉండే తోట అండి ఇది. సో ఇంటి ముందు ఏంటి అంటే ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి హార్వెస్టింగ్, ఫార్మింగ్ మాత్రం వీళ్ళే చేస్తారండి. ఇదే కాకుండా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కూడా అగ్రికల్చర్ పనులన్నీ కూడా తనే చేసుకుంటారండి మా గ్రాండ్ ఫాదర్. ఈవెన్ దో హీ ఈజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 69 years, తను ఎవ్వరి మీద డిపెండ్ అవ్వరండి. నేను ఎన్నోసార్లు చెప్పానండి మా గ్రాండ్ పేరెంట్స్కి, సిటీకి వచ్చేయండి, నేను చూసుకుంటాను మిమ్మల్ని అని. కానీ ఎప్పుడు నేను చూసుకోనని కాదు, వాళ్ళు ఎప్పుడు ఇష్టపడేవారే కాదు. ఎందుకు అంటే మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు ఒకటే చెప్తారండి, మన కాళ్ళు చేతులు బాగున్నన్ని రోజులు మనం కష్టపడాలి, ఒకళ్ళకి ఎప్పుడు భారం అవ్వకూడదు. నేను కూడా ఇది నేను ఎప్పుడైతే సెల్ఫ్ అర్న్ చేస్తాం స్టార్ట్ చేశానో ఈ వర్డ్స్ ఉన్న మీనింగ్ నాకు అర్థమైందండి. ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఒక మనిషికి తన సంపాదించుకునే డబ్బులు తను ఖర్చు పెట్టుకున్నా, పక్కన వాళ్ళకి ఖర్చు పెట్టినా అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను ఒక ఐటీ ఎంప్లాయీని. నాకు వచ్చే శాలరీ నేను ఖర్చు పెట్టుకుంటాం సాటిస్ఫాక్షన్ వేరు. నన్ను కన్నా నా పేరెంట్స్ ఖర్చు పెడతాం వల్ల వచ్చే సాటిస్ఫాక్షనే వేరండి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదరు ఒక ఫార్మరే, మా ఫాదరు ఒక ఫార్మరే. ఒక ఫార్మర్ లిటరల్లీ ఎన్నో కష్టాలు చూసుంటారండి. ఇది మీరందరూ వినే ఉంటారు. ఏమని, ఫార్మర్ కొడుకు ఎప్పుడు ఫార్మర్ అవ్వడు, కానీ బిజినెస్ మ్యాన్ కొడుకు ఎప్పటికైనా బిజినెస్ మ్యాన్ అవుతాడు. అండ్ డాక్టర్ కొడుకు కూడా ఎప్పటికైనా డాక్టరే అవుతాడు. ఫార్మర్స్ కొడుకు ఎందుకు ఫార్మర్ అవ్వడు అంటే ఒక ఫార్మర్ తన పడే కష్టం తన కొడుకు పడకూడదు అని అనుకుంటాడండి. ఇది మాత్రం నిజమే అండి.